హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మన లాస్ట్ వీడియో ఇది హెచ్టిఎంఎల్కి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే క్లాస్ ఐడి గురించి, ఆ తర్వాత ఒక నిమిషం క్లాస్ ఐడి గురించి, ఆ తర్వాత ఐఫ్రేమ్ అన్న కాన్సెప్ట్ గురించి, వీడియో ట్యాగ్లోనే మీకు సిమిలర్ ఆడియో ట్యాగ్ అలా కూడా ఉంటాయి, ఎంటిటీస్ గురించి మాట్లాడదాం. సో దట్స్ ఇట్. ఇంతటితో మన హెచ్టిఎంఎల్ అయిపోయినట్టే. ఇంకా మీకు చాలా ట్యాగ్స్ ఉంటాయి. నేను జస్ట్ పైన వాటి నేమ్స్ చెప్తానంటే మీరు ఒకసారి గూగుల్ చేస్తే సరిపోతుంది. బట్ మ్యాక్సిమం మీరు వాడరు, ఇవే మీరు మ్యాక్సిమం వాడతారు. సో ఈ వీడియో అనేది మనకి హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్లో లాస్ట్ వీడియో. సో ఫస్ట్ లైక్ చేసేయండి వీడియోకి. యూట్యూబ్ మాకు అర్థం అవుతుంది, తమ్ముడు కష్టపడుతున్నాడు మనం వీడియోని బూస్ట్ చేయాలని. 10 మందికి వెళ్తుంది మీరు లైక్ చేస్తే. ఫస్ట్ లైక్ కొట్టేయండి, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాస్కి ఐడికి చిన్న డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు క్లాస్ అంటే ఏంటంటే అనేది క్లాస్కి ఐడికి తేడా ఏంటంటే ఇప్పుడు క్లాస్కి ఐడికి తేడా ఏంటంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే క్లారిటీ వచ్చేస్తుంది. మీ క్లాస్ ఉంది, మీ క్లాస్లోని ఒక 10 మంది ఉన్నారు అనుకోండి. 10 మంది ఒక క్లాస్కి చెందొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదా. 3 అనో 4 అనో 5 అనో 6 అనో 7 అనో 8 అనో సంథింగ్ ఏదో ఒక రోల్ నెంబర్ ఉంటుంది కదా. ఆ యూనిక్ రోల్ నెంబర్ ఒకరిదే కదా. సో ఈ 10 మంది 10 కామన్ 10 మంది కలిపి ఒక కామన్ దాన్ని షేర్ చేసుకోవచ్చు. అది మన క్లాస్. ఈ 10 మంది ఒక యూనిక్గా ఉంటారు కదా, అది ఐడి అంతే. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారండి. ఆ వెబ్సైట్లోని ఒక 10 డివ్లు ఉన్నాయి. ఓకే, 10 డివ్వుల్లోని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు పెన్న కలర్ మారుద్దాం. సో 10 డివ్వులు ఉన్నాయి మీకు. 10 డివ్వుల్ని మీరు చేసుకోవడం అనేది అదంత ఈజీ పని కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్లోని నా పర్సనల్ డేటా, నా నేమ్ అవి ఉన్నాయి. ఈ డివ్లోని నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ డివ్లో నా ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. నేను నా రెజ్యూమ్ వెబ్సైట్ తయారు చేశాను అనుకుంటున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా రెజ్యూమ్ వెబ్సైట్ తయారు చేశాను నేను. దాన్నే పోర్ట్ఫోలియో పేజ్ అని ఏదో ఎవడో నచ్చింది అలా అంటాడు, మనకు నచ్చింది మనం అనుకుందాం. సో క్లియర్ కదా. ఈ రెజ్యూమ్ వెబ్సైట్ నేను తయారు చేశాను అనుకుందాం. నేను ఒక 10 డివ్లు తయారు చేశాను. 10 డివ్వుల్లోని ఫస్ట్ డివ్లోని నా పర్సనల్ డేటా ఉంది, నా ఫోన్ నెంబర్ అది. సెకండ్ డివ్లో నా ఇంటర్న్షిప్ ఉన్నది. థర్డ్ డివ్లోని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. థర్డ్ డివ్లోని ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. ఫోర్త్ డివ్లోని నా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఫిఫ్త్ డివ్లోని నా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇవి నా అచీవ్మెంట్స్, సర్టిఫికేషన్స్ అన్నీ ఇలా ఉన్నాయి అనుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సర్టిఫికేషన్స్కి నాకు ఒక ఫాంట్ కావాలన్నాను అనుకోండి. ఇప్పుడు నేను డివ్ అన్న దాంతో నేను సిఎస్ఎస్లో స్టైల్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది క్లాస్ ఎందుకు చెప్తున్నాను, ఐడి ఎందుకు చెప్తున్నానని. ఇక్కడ మీకు నేను ఒక క్లియర్ ఐడియా ఇచ్చేస్తాను. అంటే మీరు సిఎస్ఎస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత ఐడియా ఇచ్చేస్తాను నేను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ ఎజ్యూమ్ చేసుకోండి, నేను దేనికి క్లాస్ ఇవ్వలేదు, ఐడి ఇవ్వలేదు. క్లాస్ ఐడి అంటే ఏం కాదండి, లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చాను కదా. అంటే దాని యొక్క యూనిక్ నెంబర్ అది. అంటే ఆ ఐడి ఇంక దానికి తప్పించి ఇంక దేనికి ఉండకూడదు. మా కాలేజ్లో నాకు ఒక రోల్ నెంబర్ ఉంది, ఆ రోల్ నెంబర్ నాకు తప్పించి ఇంకెవరికి ఉండకూడదు. వరుణ్ అనే పేరు ఇంకోటి ఉండొచ్చు, కానీ ఆ వరుణ్ రోల్ నెంబర్ నా రోల్ నెంబర్ ఒకటి అవ్వదు, తేడా అయితే ఉంటుంది. సో సిమిలర్ వే మీకు ఇక్కడ ఏంటంటే లైట్ పెడిపింది. ఇక్కడ ఏంటంటే సేమ్. ఇప్పుడు ఈ 5 ఉన్నాయి కదా. నేను సిఎస్ఎస్లో మీరు ఏదైనా స్టైల్ చేయాలంటే సెలెక్టర్ అంటారు. ఈ డివ్ని నేను సెలెక్ట్ చేసి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫాంట్ ప్రాపర్టీ ఇది కాదు, మీకు అర్థం అవడానికి నేను రాస్తున్నాను. ఫాంట్కి వేరే ప్రాపర్టీ వాడతారు మీరు. సో ఫాంట్ నాకు చేంజ్ అవ్వడానికి నేను ఫాంట్ ఫ్యామిలీ అని ఒక కీవర్డ్ వాడతారు, బట్ నేను అది వాడట్లేదు. టెక్స్ట్ నాకు ఇక్కడ ఒక టైమ్స్ న్యూ రామన్ అని నేను ఒక ఫాంట్ నాకు కావాలనుకున్నాను. నేను ఫాంట్ ఎరేజర్ పెట్టేసి ఫాంట్ ఫ్యామిలీ అని వాడతారు. నేను కూడా మళ్ళీ ఫాంట్ ఫ్యామిలీ అనే వాడతాను. ఇప్పుడు నేను టెక్స్ట్ అని పెట్టి అప్పుడు మళ్ళీ వేరేలా వాడితే మీరు బాగోదు. ఫాంట్ ఫ్యామిలీ నేను టైమ్స్ న్యూ రామన్ అని పెట్టాను అనుకోండి, ఇవన్నిటికీ ఒకటే ఫాంట్ అయిపోతుంది. అప్పుడు అర్థమైందా? ఇవన్నీ ఏ డివ్లు ఉన్నాయో, నా పేజ్ అంతా ఎన్ని డివ్లు ఉన్నాయో అన్ని డివ్లకి కలిపి ఒకటే టైమ్స్ న్యూ రామన్ అయిపోతుంది. బట్ నాకు ఎలా కావాలి, దీనికి నా పర్సనల్ డేటా ఒక్కదానికి నాకు టైమ్స్ న్యూ రామన్ కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, దీనికి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు పర్సనల్ డేటా అని సంథింగ్ ఏదో ఇస్తాను. అప్పుడు నేను ఐడిని హ్యాష్తో డినోట్ చేస్తారు. సిఎస్ఎస్లో మాట్లాడుకుందాం మనం దీని గురించి. ఆ ఐడి ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ అనేసి ఇచ్చేసి నేను అప్పుడు ఫాంట్ అని పెట్టాను అనుకోండి, ఆ ఫాంట్ ఓన్లీ ఈ ఒక్కదానికి ఉంటుంది, మిగతా దీనికి ఎఫెక్ట్ అవుతుంది. సో క్లియర్ కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లోని నా క్లాస్ ఐడి అనేవి చాలా యూజ్ అవుతాయి.
అదే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, అచీవ్మెంట్స్ కలిపి ఒకే ఫాంట్లో ఉండాలనుకోండి, ఈ మూడిట్లకి నేను కామన్గా ఒకటే క్లాస్ ఇస్తాను. ఇది క్రియేట్ చేస్తున్నప్పుడు డ్యూ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాజెక్ట్స్, లేదా డ్యూ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ ఫాంట్, డ్యూ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ ఫాంట్, డ్యూ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ ఫాంట్. ఏదో ఒక రిలేటివ్ నేమ్ ఇచ్చుకోండి. ఏదో పిజ్జా అనో, బర్గర్ అనో, బిర్యానీ అని ఏదో ఇచ్చుకున్నారంటే ఒక రిలేటివ్ నేమ్ ఇచ్చుకోండి. మీరు రూల్ ఏం లేదు, అది కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు చూసినప్పుడు రేపు పొద్దున్న మీకు అది అర్థం అవ్వాలి. సో ఒక రిలేటివ్ నేమ్ అనేది పెట్టుకోండి, దానికి రిలేట్ అయినట్టు ఆ నేమ్ అనేది. ఆ తర్వాత నేను మూడిట్లకి ఒకే క్లాస్ నేమ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామన్ ఫాంట్ అని ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను అనుకోండి, క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు అని. ఆ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ ఫాంట్ అని నేను దానికి ఇస్తే, సో ఈ మూడిట్ల ఇప్పుడు నేను ఐడిని సెలెక్ట్ చేసుకోవాలంటే హ్యాష్ వాడాను కదా, క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే డాట్ వాడతారు అంతే. సో డాట్ కామన్ క్లాస్ అనేసి నేను ఇక్కడ పెట్టేస్తే, ఆ మధ్యలో నేను ఏదైతే ఫాంట్ ఎడిట్ చేస్తానో అది ఓన్లీ ఈ మూడిటికి మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది మీకు క్లాస్కి ఐడికి యొక్క మెయిన్ బెనిఫిట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే. ఐడి అనేది ఒక యూనిక్ ఎలిమెంట్ని టార్గెట్ చేయడానికి మాత్రమే వాడతారు. వేరస్ క్లాస్ అనేది మీరు ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని టుగెదర్ టార్గెట్ చేయడానికి వాడతారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింటాక్స్ చూసారు కదా, కమాండ్ జెడ్ కమాండ్ అవ్వట్లేదు, ఎరేజర్ వాడతాను, ఎరేజర్. సో ఇది లేపేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు అంతా మీకు టేబుల్ క్లియర్గా ఉండడానికి హైలైటర్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు హైలైటర్ చూడండి, ఇది క్లాస్ అనేది మీరు ఓన్లీ సెట్ ఆఫ్ ఐటమ్స్ని మాత్రమే డినోట్ చేస్తారు. ఐడి అనేది యూనిక్ ఎలిమెంట్స్, ఇది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇది యూనిక్ ఎలిమెంట్స్. ఇలా మీరు డిక్లేర్ చేస్తారు. H1 క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు H1 ఐడి ఈజ్ ఈక్వల్స్ టు. మీరు డిఫరెంట్ ఐటమ్స్కి కలిపి ఇక్కడ ఒక క్లాస్ ఇస్తున్నారు, బట్ ఇక్కడ ఒక ఐటమ్కి మాత్రమే మీరు ఒక ఐడిని అసైన్ చేయగలరు. టైటిల్ అనేది ఇంకొక ఐడికి మీరు అసైన్ చెయ్యలేరు, చెయ్యకూడదు, ఎర్రర్. ఓకే, క్లియర్ కదా. ఇక్కడ నేను క్లాస్ మాత్రం ఇలా యాస్టీజ్ అటెండ్ చేయొచ్చు. ఇట్ క్యాన్ బి అప్లైడ్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్, క్యాన్ బి అప్లైడ్ ఓన్లీ ఆన్ అ సింగిల్ ఎలిమెంట్. ఇది గుర్తుంచుకోండి క్లాస్కి ఐడికి. నేను చెప్పిన క్లాస్ ఎగ్జాంపుల్ మళ్ళీ గుర్తుంచుకోండి. ఒక క్లాస్లో 10 మంది ఉన్నారు, 10 మంది కలిపి ఒకే క్లాస్. ఇప్పుడు ఆ 10 మంది ఆ క్లాస్ని పిలిస్తే ఆ 10 మంది పలుకుతారు. ఐ మీన్ సిఎస్ఐటి వాళ్ళందరూ బయటికి రండి అంటే, లేదా సిఎస్సి వాళ్ళందరూ బయటికి రండి అంటే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఆ క్లాస్ని నేను పట్టుకుంటే ఈ 10 మంది రిఫ్లెక్ట్ అవుతారు. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోల్ నెంబర్ 6 ఒకటే బయటికి రండి అంటే ఆడొక్కడే బయటకు వస్తాడు. ఆడి సిఎస్ఐటీలో ఉంటే 10 మంది వెళ్ళిపోరు వాడితో పాటు. 6 ఒక్కడ రా అంటే 6 ఒకటే వస్తాడు. సో అది క్లాస్కి ఐడికి తేడా. సో క్లియర్ కదా, చాలా సింపుల్ కాన్సెప్ట్, ఏం కన్ఫ్యూజ్ అవుతుంది. సిఎస్ఎస్లో మెయిన్ మీకు యూజ్ అవుతుంది, హెచ్టిఎంఎల్లో కాకుండా. హెచ్టిఎంఎల్లో మీరు నిన్న వీడియోలో చూసారు, నేను దాని గురించి ఏం చెప్పలేదు, ఐడి గురించి ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం అన్నట్టు. బట్ ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను నేను దాని గురించి. ఓకే, సో ఇప్పుడు ఐ ఫ్రేమ్ అనేది ఏంటంటే, ఇది కూడా మీకు ఒక చిన్న ఇది లాంటిదే. అర్రే క్విట్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి నా ఇదంతా నేను లేపేసి సింగిల్ ఎక్స్క్లమేటరీ మార్క్లో వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సంథింగ్ ఏదో ఎక్స్ట్రా అని పెట్టుకుంటున్నాను టైటిల్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ ఫ్రేమ్ అని నేను ఇచ్చానంటే అది నాకు ఒక ఎక్స్టర్నల్ ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నట్టు. అంటే మీ వెబ్ పేజ్ని ఫ్రేమ్స్ కింద డివైడ్ చేస్తున్నట్టు. కొన్ని కాలేజ్ వెబ్సైట్స్ అవి మీరు చూస్తూ ఉంటారు కదా, రైట్ సైడ్ అంతా మీకు స్టాటిక్ పార్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా వాళ్ళ ప్లేస్మెంట్స్ గురించి ఉంటుంది, ఓన్లీ మిడిల్ పార్ట్లోనే మీకు కంటెంట్ అంతా ఉంటుంది. సో వాళ్ళు ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసుకుంటారు పేజ్ని. యాక్చువల్లీ మీకు హెచ్టిఎంఎల్ ఫైల్లో ఫ్రేమ్ అనే ఒక ట్యాగ్ని పీకేశారు వాళ్ళు. కొన్ని ట్యాగ్స్ని హెచ్టిఎంఎల్ ఫైల్లో పీకేశారు. HTML5 అంటే అదేం పెద్ద సైన్స్ కాదు, అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్. అంటే ఇప్పుడు 5th వెర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనేది నడుస్తుంది. సిఎస్ఎస్లో CSS3 అని ఉంటుంది, అంటే 3rd వెర్షన్ ఆఫ్ CSS. అంటే కొన్ని ట్యాగ్స్ అనేవి యాడ్ చేస్తారు, కొన్ని అవసరం లేదన్న బట్టి రిమూవ్ చేసేస్తారు. సో అది డిఫరెన్స్ మీకు. HTML5లో ఇది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ లింక్ ఇస్తాను, youtube.com/Varun Ravan. ఇది నా ఛానల్ నేమ్. సో నేను ఇది సేవ్ చేశాను అనుకోండి, ఫ్రేమ్ బార్డర్ ఒక 1 పిక్సెల్ ఇస్తాను, సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే, సో యాక్చువల్లీ ఫ్రేమ్ అయితే మీకు ఇందుకు ఉపయోగపడుతుంది. సేమ్ మీరు ఇమేజ్ ఇచ్చారంటే ఆ ప్లేస్లో ఇమేజ్ వస్తుంది, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్లో ఒక వీడియో లోడ్ చేయాలన్నా, లేదంటే ఏమైనా చేయాలన్నా సరే, అంటే యూట్యూబ్ వీడియోస్ కొన్ని వెబ్సైట్లో ఇలా ప్లే అవుతూ ఉంటాయి కదా, సో దాన్ని మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఐ ఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేసి. సో నెక్స్ట్ వీడియో ట్యాగ్ కూడా సేమ్ అంతే. వీడియో లింక్ ఇచ్చేస్తారు, వీడియోస్ కంట్రోల్స్ ఆటో ప్లే ఇచ్చేస్తారు, సోర్స్
MP4 ఇస్తారు. వీడియో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి అంత టైం లేదమ్మా. సింటాక్స్ అయితే ఇది జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే. ఇవేమంత ఇంపార్టెంట్ పొడి చేసేది ఏం కాదు. జస్ట్ ఇది మీకు పనికి వస్తుంది, చూసుకోండి అంతే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిజర్వ్డ్ వాల్యూస్ ఉంటాయి. ఆ రిజర్వ్డ్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ బ్రాకెట్స్ ఇవన్నిటిని మనం వాడలేం. ఎందుకంటే ఇవన్నీ ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్ కాబట్టి మీరు దాన్ని మనం ఇంకేం చేయలేం. సో వాటిని ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే యాంపర్సెంట్ జీటీ అని ఇచ్చారంటే దానికి అది గ్రేటర్ దాన్ అని అర్థం అవుద్ది. గ్రేటర్ దాన్ ప్రింట్ అయింది, చూసారు కదా. సో సేమ్ అలానే మీకు లెస్ దాన్ కావాలన్నా యాంపర్సెంట్ ఎల్టీ అని ఇస్తే లెస్ దాన్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ గ్రేటర్ దాన్ అంటే ఇది కదా, ఇప్పుడు నేను ఇక్కడ గ్రేటర్ దాన్ అని ఇచ్చాను అనుకోండి, ఏ ట్యాగ్ అది క్లోజ్ చేసానో ఏంటో దానికి అర్థం అవ్వదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మధ్యలో ఎక్కడైనా నా పారాగ్రాఫ్లో ఎక్కడైనా పారాగ్రాఫ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకు అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం జరగకుండా ఈ ఎంటిటీస్ అనేవి వాడతాం. సో ఈ ఎంటిటీస్లో టైప్స్ ఇవి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ వాడాలి అంటే వి యూస్ యాంపర్సెంట్ ఎల్టీ ఆర్ #60. ప్రతిదానికి ఎంటిటీస్ కోడ్ ఉంటుంది. ఒకసారి ఎంటిటీస్ ఇన్ HTML అని క్లిక్ చేయండి, దాని ప్రతిదాని నెంబర్ వస్తుంది, ప్రతిదాని కోడ్ కూడా వస్తుంది. యాంపర్సెంట్ అంటే జనరల్గా మనకు గుర్తుండిపోతాయి కదా. ఎంటిటీని లెస్ దాన్ అంటే ఎల్టీ, గ్రేటర్ దాన్ అంటే జీటీ, ఫస్ట్ 2 లెటర్స్. అలాగా యాంపర్సెంట్ ప్రింట్ చేయాలనుకోండి, యాంపర్సెంట్ ఏఎంపీ అని ప్రింట్ చేస్తారు. అదేంటి బ్రో యాంపర్సెంట్ ప్రింట్ చేయాలంటే మరి అలాగే ఇక్కడ యాంపర్సెంట్ వాడుతున్నాం కదా, యాంపర్సెంట్ ఏఎంపీ అని క్లిక్ చేశారంటే మీకు యాంపర్సెంట్ ఏంటి అని ప్రింట్ అవుతుంది. కోటేషన్ కావాలనుకోండి యాంపర్సెంట్ QUOT, కాపీ రైట్ కావాలంటే యాంపర్సెంట్ కాపీ, రిజిస్టర్డ్ మార్క్ కావాలంటే యాంపర్సెంట్ REG. మీకు వెబ్సైట్స్ కింద వస్తుంది కదా కాపీ రైట్, రిజిస్టర్డ్ వెబ్సైట్స్కి, వాటికి బిజినెస్ వెబ్సైట్స్, వాటికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ దేనికైతే ఉంటాయో ఆ వెబ్సైట్కి. సో అది ఇది కాంపౌండ్ యూరోస్ అవి ఇలాగా. మీరు ఒకసారి ఎంటిటీస్ ఇన్ HTML అని కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో HTML అయిపోయింది అబ్బా, హ్యాపీగా మీకు HTML వచ్చేసినట్టే. మీరు ప్రాజెక్ట్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, అవి అంత మ్యాండేటరీ అంటే మనం మన జీవితంలో ఎప్పుడు వాడాం నాకు తెలిసినంత వరకు. ఆ టైం అప్పుడు కావాలంటే మీరు జస్ట్ చూసుకోండి. మార్క్యూ, MARQUEE, ఈ ట్యాగ్ ఒకటి. క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది దీనికి. ఈ ట్యాగ్ దేనికంటే స్క్రోలింగ్ టెక్స్ట్ కోసం. కొన్ని న్యూస్ ఛానల్స్లో కానీ కింద బ్రేకింగ్ న్యూస్లో ఇలా వెళ్తాయి కదా, లేదా ఏదైనా కాలేజ్ వెబ్సైట్స్ కానీ ఏమైనా ఓపెన్ చేసినా సరే 2024 రిజల్ట్స్ అవుట్ నో అని అలా వస్తుంది కదా. సో దానికి ఈ మార్క్యూ ట్యాగ్ వాడతారు. ఈ మార్క్యూ ట్యాగ్ వాడితే ఏంటంటే మీకు స్క్రోలింగ్ టెస్ట్ అనేది వస్తుంది మీ వెబ్ పేజ్ మీద. ఇది ఆల్రెడీ చెప్పానా లేదా నాకైతే గుర్తులేదు, చెప్తే మరీ మంచిది, చెప్పకపోతే ఇప్పుడు వినండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియోని ఫస్ట్ లైక్ చేసేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి మన వీడియో. సో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్. ఇంకా మంచి కంటెంట్ లోడింగ్లో ఉంది. మర్జ్ ట్యాగ్ వచ్చేసింది, ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మర్జ్ ట్యాగ్వే. మీకు వీడియోస్ రెడీ చేయడానికి ఒకసారి మొత్తం అంతా కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోండి. నేను ఎప్పుడో సంవత్సరం క్రితం ముట్టాను అవి. సో క్లియర్ కదా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐమ్ సైనింగ్ ఆఫ్. ఏ డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్, నమస్తే.